శ్రీకృష్ణ పరమాత్మనే నమః. చెరసాలలో పుట్టి పరసీమలో పెరిగి దుష్ట రాక్షసులను దునిమినావు. కోరి వెన్నను గ్రోలి గోపకాంతల నేలి పడతి మానమ్ము కాపాడినావు. దుష్ట శిక్షణ చేయ శిష్ట రక్షణ చేయ ప్రభవింతునంచును పలికినావు. కర్మ వీడకు మంచు కర్తవ్య బోధన గీతామృతము త్రాగించినావు. విశ్వరూపమిడుచు విశ్వమే నీవంచు తెలిపినట్టి కృష్ణదేవా. నీదు పావన చరితమ్ము ప్రజకెల్ల జ్ఞానమ్ము స్ఫూర్తి కీర్తుల వర శుభములిడుతా. ఈరోజు తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రత ప్రారంభము. ఈ రోజు నుంచి అన్ని వైష్ణవాలయాల్లో ప్రధానంగా విష్ణు సహస్రనామావళిని అఖండ పారాయణం చేయడం పరిపాటిగా వస్తున్నటువంటి అలవాటు. అలాంటి శుభప్రదమైన రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఒక మారు తలుచుకొని మనం 3వ పర్యాయం భగవద్గీత పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ఆనందిస్తూ, ఇంతవరకు ప్రవచనకర్త సర్వజ్ఞ గారు భగవద్గీత మహాత్మ్యం గురించి, తొలి ఏకాదశి గురించి విస్తృతంగా శాస్త్రీయ పద్ధతిలో, ఇతిహాస విధానంలో రెండింటిని రంగరించుకుంటూ భక్తి అనేది ఛాదస్థాన్ని, ఛాందస భావాన్ని కాదు, చైతన్యత్వాన్ని మనలో ప్రేరేపించినప్పుడు మాత్రమే అది నిజమైన భక్తి అవుతుంది. భగవంతుని నమ్మటము అంటే మూర్ఖంగా ఉండటం కాదు, అసలైన జ్ఞానాన్ని సంపాదించటము అనేది గ్రహించాలి. ఆ కోణంలో భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఒక 10 శ్లోకాల వరకు వివరించారు. ఈ అధ్యాయాలన్నింటికీ యోగము అని ఉంది, మిగతా వేటికి లేదు. గమనించాల్సిన విషయం, 1,00,000 శ్లోకాలతో ఉన్న మహాభారతంలో ఒక పర్వంలో, భీష్మ పర్వంలో 25 నుంచి ఉన్నటువంటి 18 అధ్యాయాలకు మాత్రమే యోగము యోగం అని, ప్రతి అధ్యాయానికి ఒక యోగం అనే పేరు ఉంది. భగవద్గీతలో కృష్ణుడు అంటారు, యోగక్షేమం వహామ్యహం అని. అంటే నేను యోగక్షేమాలు చూసుకుంటాను అన్నాడు. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, ఈ గీత ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని. యోగం అంటే ఏమి, క్షేమం అంటే ఏమంటే, యోగం అంటే మనకు లేనిది రావటం, క్షేమం అంటే వచ్చిన తర్వాత వెళ్ళకుండా ఉండటం. క్షేమంగా ఉండడం, మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రమ్మంటుంటాం. అంటే ఇప్పుడు ఎంత భద్రంగా ఉన్నావో, బయటికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఎక్కడ ప్రయాణం చేసినా అదే క్షేమంగా భద్రంగా ఇంటికి రా అని. యోగం అనేది మనకు లేని దాన్ని సంపాదించుకోవటం. లేని దాన్ని అంటే కష్టాన్ని ఎవరు కోరుకోం కదా. ఏదైనా సుఖం కోరుకుంటాం, ఏదైనా ఆనందం కోరుకుంటాం, ఏదైనా గొప్ప కీర్తిని కోరుకుంటాం. భగవద్గీత కూడా ప్రతిదీ యోగమే, మనకు లేని గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది. అలాంటి మొదటిది అర్జున విషాద యోగం. విషాదం కూడా ఒక యోగమే. అంటే విషాదంలోంచే జ్ఞానం వస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు, పట్ట పగ్గాలు లేని సంతోషంతో ఉన్నప్పుడు ఎవరి గురించి ఏం పెద్ద పట్టించుకోం, మన లోకంలో మునిగిపోతా ఉంటాం. కష్టం వచ్చినప్పుడే మన బంధువులందరినీ లెక్కేసుకుంటాం, ఎవరెవరు మనకు సహాయపడినారు, ఎవరెవరు మనకు చూసి చూడనట్టు వెళ్ళిపోయినారు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు. అంటే కష్టాలు వచ్చినప్పుడే అందరి నిజస్వరూపాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే మనల్ని గురించి వాళ్ళు చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమి, శోకము ద్వారా మాత్రమే జ్ఞాన ఆవిర్భావం జరుగుతుంది. అది వాల్మీకి రామాయణమైన, భగవద్గీత అయినా. అర్జునుడికి శోకం లేదు, కలిగించింది ఎవరంటే ఆయన్నే. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి మొదటి అధ్యాయాన్ని. దుర్యోధనుడు లాంటి వాడిని, వాడు ఒక మూర్ఖుడు, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగద్గురువు కదా, ఒక మాయ చేసేసి దుర్యోధనుని ఒక నిమిషం మార్చేస్తే, పర్వాలేదులే బావా, ఇస్తానులే, సగం రాజ్యమే కదా, నువ్వు చెప్తే కాదంటానా అని ఒక్క క్షణం మాయ చేసి ఉంటే ఇంత గ్రంథము లేదు, ఈ కథ లేదు. రెచ్చగొట్టాడు. కావాలనే రాయభార ఘట్టంలో దుర్యోధనుని వెళ్ళినప్పుడే పాండవులు ఇంత గొప్ప వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు, నువ్వు జయించలేవు అంటూ రెచ్చగొట్టాడు. ఎందుకు అంటే ఆయన ఉద్దేశ్యము ధర్మ సంస్థాపన. వాళ్ళంతా దుర్మార్గులు, ఆ దుర్మార్గత్వం పోవాలి, ప్రజలకు తెలియాలి. భగవంతుడు ధర్మం వైపే ఉంటాడు, దుర్మార్గం ఎప్పుడైనా నశించవలసిందే అని తెలియాలి. అంటే ఆ రోజు కాదు, ఆ చంద్ర తారార్కము ఈ యుగాలు ఉండేంత వరకు తెలియాలి అంటే తాను చూపాలి.
అందువల్ల రెచ్చగొట్టాడు. మరి అర్జున విషాద యోగంలో కృష్ణుడు మాట్లాడినట్టుగా మనకు ఒక్క శ్లోకం కూడా లేదు, కానీ ఒక శ్లోకంలో రథాన్ని మధ్యలో ఆపమని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, అప్పుడు చెప్తాను అది. సో ఒక్క మాటతో అర్జునుల్లో లేని దైన్యాన్ని కలిగించి ఆయన కూలబడిపోయేటట్టుగా చేసి తరువాత ఉన్న 17 అధ్యాయాల గొప్ప జ్ఞానాన్ని తన ద్వారా లోకానికి అందించాడు. నిమిత్త మాత్రంగా అర్జునుడిని చేసుకున్నాడు. ఇక్కడ నుంచి మనకు ఇంతవరకు ఏం చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు, ద్రుపద పురోహితుని యొక్క పేరు అని. కంగారు పడద్దండి, ఏఐ టెక్నాలజీ ఇచ్చినా కూడా చెప్పదు. ద్రుపద పురోహితుడికి పేరు లేదు మహాభారతంలో. ఆయన పేరు ద్రుపద పురోహితుడే. అలా లేకుండా ఉన్నారా అంటే, పేరు లేకుండా ఉండి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అగస్త్య భ్రాత, అగస్త్యునికి ఎంత గొప్పవాడో ఆయన సోదరుడు అంతే గొప్పవాడు, లేదు పేరు. ఆయన ఎవరు అంటే అగస్త్యుని తమ్ముడు లేక అగస్త్యుని సోదరుడు. తన అన్న పేరును తనకు పేరుగా మార్చుకుంటే అన్న యొక్క తమ్ముడు అని చెప్పి పేరు తెచ్చుకున్నవాడు ఆయన. నిగమశర్మ అక్క అని ఉంది తిక్కనగ రాసినటువంటి గ్రంథంలో, పాండురంగ మహాత్మ్యం, తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ అనే వాడి దుర్మార్గుణ్ణి మార్చడానికి వాళ్ళ అక్క వచ్చి రకరకాల నీతి బోధలు చేస్తుంది. ఆమె చేసిన నీతి బోధ ఆయనకు కాదు, మనకు ఎలా ఉండాలని. ఆమె పేరేం పేరంటే నిగమశర్మ అక్క, అంతే, పేరు లేదు. పేరు ప్రధానం. అందుకని నేములో ఏముంది అన్నారు. నేములో ఏముందంటే పేరు ఉంది. ఆ పేరుతో మనకు అవసరం లేదు. మనం ద్రుపద పురోహితునిగానే తీసుకుందాం, అది మొదటి రాయబారం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, దుర్యోధనుడు తన యొక్క గురువైన ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి సమస్త కౌరవ పాండవ సైన్యాలను చూసి వారి సైన్యం తక్కువ ఉంది, మన సైన్యం ఎక్కువ ఉంది అనేంత వరకు చెప్పుకున్నాం. 11 అక్షౌహిణులు మనకు ఎక్కువనే, 7 అక్షౌహిణులు తక్కువ. సో మన సైన్యం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం గెలుస్తాము అని లోపల పిరికితనం ఉన్నా బయటికి గంభీరంగా ఉండాలి. కానీ దుర్యోధనుడికి ఎక్కడా పిరికితనం లేదండి, తను గెలుస్తాననే ధైర్యమే ఉంది. ఇంకో నమ్మకం ఏంటంటే, తన కోసం ప్రాణాలు ఇచ్చే కర్ణుడు ఉన్నాడు. భీష్ముడు నెక్స్ట్ ఒక భీష్ముడితో పేరు వస్తుంది, ప్రతాపవాన్ అని. భీష్ముని వయస్సు 190 సంవత్సరాలు అయినప్పటికీ ఆనాడు యువకులుగా ఉన్న వీరులు కూడా తన దగ్గర నిలబడలేనంత పరాక్రమం కలిగిన వాడు. అర్జునుడి వయస్సు 80 సంవత్సరాలు. మనమంతా బెడ్ మీద నుంచి లేస్తామా లేయమా అనేటువంటి వయస్సు. కానీ అర్జునుడు గాంధీవాడిని పట్టుకొని సమస్త కౌరవ సైన్యాన్నంతా నేనే నిర్మూలిస్తానంత గొప్ప పరాక్రమం. ఎందుకు నేను 80 సంవత్సరాలు అంటున్నానంటే, అర్జునుడు యుద్ధరంగంలో విజయం సాధించిన తర్వాత ధర్మరాజు పరిపాలించిన కాలం 36 సంవత్సరాలు. అర్జునుని యొక్క జీవిత కాలం 116 సంవత్సరాలు. కృష్ణుని వయస్సు 117 మరణించినప్పుడు. 1 సంవత్సరం పెద్ద కృష్ణుడు అర్జునుడి కంటే. 80 ఏళ్లలో యుద్ధం పూర్తయింది, 36 సంవత్సరాలు పరిపాలించారు, మొత్తం మీద 116 ఏళ్ళు బతికాడు. సో భీష్ముడు 191 ఆ సమయం, ఆయన బ్రతుకున్న సమయం. అలా భీష్ముని యొక్క రక్షణ చేత ఉన్న మన సైన్యం గొప్పది అని చెప్తూ అక్కడే ద్రోణాచార్యునికి ఒక మంచి మాట చెప్పాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. పాండవ సైన్యానికి దృష్టద్యుమ్నుడు ఎలాగా సర్వ సైన్యాధ్యక్షుడో, కౌరవ సైన్యానికి భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన రక్షణ ఉన్నంత కాలం, ఆయన మనకు తోడుగా ఉన్నంత కాలం మనల్ని ఎవరు గెలవలేరు. కాబట్టి మనమంతా ఏం చేయాలి అంటూ, మీరంతా మీ మీ స్థానాలలో ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉండి భీష్ముడిని కాపాడుకోండి. భీష్ముడిని కాపాడుకోవడం ఏంటి అర్థం కాదండి. భీష్మునికి కూడా ఒక భయం ఉంది. భీష్మునికి భయం కాదు, భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఉద్యోగ పర్వంలో, నేను ఎవరొచ్చినా యుద్ధం చేయగలను, ఎవరొచ్చినా చేస్తాను, ఏం భయం లేదు, కానీ ఒక శిఖండి వస్తే చేయను. శిఖండి నా ఎదురుగా రాకుండా ఉన్నంత వరకు మాత్రమే నా చేతిలో ధనుస్సు ఉంటుంది అన్నాడు. శిఖండి ఎవరంటే ద్రుపదుని యొక్క కూతురు కుమారుడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు అనుకున్నాం. ద్రుపదుని యొక్క కుమార్తె ద్రౌపది పాండవుల యొక్క పట్టపురాణి. కానీ ఇక్కడ ఏంటంటే, ద్రుపద మహారాజు సంతానం కోసం యజ్ఞం చేస్తే పుట్టిన వారు దృష్టద్యుమ్నుడు, ద్రౌపది. అంతకంటే ముందు ద్రుపదుడు ఈశ్వరు గురించి తపస్సు చేశాడు. తపస్సు అంటే ఆరాధన అనుకుందాం. అప్పుడు సంతానం కోసం తపస్సు చేస్తే ఈశ్వరుడు అనుగ్రహించి పుత్ర సంతానం కావాలి ప్రభో అంటే పుత్రికా సంతానం ఇస్తాను అన్నాడు. ఆయన మొక్కాడు, నాకు రాజ్యం కదా అంటే ఎక్కడెక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదమ్మా, కానీ రాజుగారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే తన తర్వాత రాజ్యం పరిపాలించాలి కదా, ఒక పుత్రుడు ఉండాలనుకుంటాడు అంతే.
పరమేశ్వరుడు నేను పుత్రిక వద్దు స్వామి, నాకు కొడుకు కావాలి అంటే, ఈ పుత్రికనే పుత్రుడు అవుతాడు పో అన్నాడు. వరం ఇచ్చాడు, పుట్టింది. అందుకని పేరు కూడా అమ్మాయి పేరు పెట్టకుండా శిఖండి అని అబ్బాయి పేరే పెట్టి నాకు అబ్బాయే పుట్టాడని చెప్పి రాణివాసానికి తనకు మాత్రమే తెలిసే విధంగా ఎవ్వరికీ తెలియనట్లు పురుషునిగానే పెంచాడు. అదే మనం రుద్రమదేవి విషయంలో చూస్తాం. రుద్రదేవ మహారాజు, మనమంతా తెలుగు వాళ్ళందరూ మీసం తిప్పుతూ చెప్పగలిగిన గొప్ప వీరవనిత తెలుసు మనకు, మన ఆమె రుద్రమదేవి. అలా పెంచాడు. కానీ పెళ్లి సమయానికి వచ్చింది కదా, దశార్ణ దేశ మహారాజు యొక్క కూతురు, దశార్ణ దేశానికి రాజైన హిరణ్యవర్మ అనేటువంటి మహారాజు యొక్క కూతురు నుంచి పెళ్లి చేశారు. విషయం చూడండి, ఎంత అద్భుతమైన కథలు ఉంటాయి. మామూలు సినిమాలు సీరియళ్ళు పనికిరావు. కూతురునిచ్చి తన కూతురికి పెళ్లి చేశారు. అంతా బాగానే ఉంది, కానీ అమ్మాయికి తెలిసిపోయింది వాడు మగవాడు కాదు, ఆడది అని తెలిసిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి? రహస్యంగా తన తండ్రికి చెప్పేసింది. బిడ్డనిచ్చిన మా ఊరుకుంటాడా, ఎంత మోసం జరిగింది, నాకు ద్రుపదుడు మోసం చేశాడు కదా అని దండయాత్రకు వచ్చాడు. ఇదంతా చూస్తున్న ఈ శిఖండి పాపం అమ్మాయే కదా, నా వలనే కదా ఇన్ని బాధలు, నేను ఈ ఊర్లో ఉండడం ఎందుకు, ఈ రాణివాసం ఉండడం ఎందుకని పారిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక గంధర్వుని వల్ల చూశాడు, యక్షుడు చూశాడు. ఏమి బాధ అంటే, నేను చచ్చిపోతాను కానీ ఏం పర్వాలేదు, నా పురుషత్వం నీకు ఇస్తాను కొంతకాలం అని చెప్పి ఆమె స్త్రీ స్వరూపాన్ని ఆ యక్షుడు తీసుకొని ఇచ్చేశాడు. పురుషునిగా మారిపోయి మళ్ళీ రాజ్యానికి వచ్చింది. అప్పటికే దండయాత్రతో వచ్చాడు, మామగారు వచ్చారు. పురుషునిగా మారిపోయిన శిఖండి తిరిగి వచ్చాడు. అప్పుడు ఇంకా సంతోషమే కదా, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇలా జరిగిందని చెప్పి మొత్తం మీద ద్రుపదుడు బియ్యం కొన్ని కూర్చోబెట్టుకొని మంతనాలు చేసి షేక్ హ్యాండ్లు ఇచ్చి రైట్ బాగుంది అన్నారు. ఎంతకాలం ఉండాలి పురుషునిగా అంటే, కొంతకాలమే, నేను మళ్ళీ నీ తీసుకుంటా అన్నాడు. కానీ వాని కర్మ ఏమైందంటే, అక్కడ యక్షునికి కుబేరుని యొక్క శాపం వచ్చి వాడు శాశ్వతంగా స్త్రీగా మారిపోయాడు, వీడు శాశ్వతంగా పురుషునిగా మారిపోయాడు. కానీ భీష్ముని యొక్క దృష్టిలో వాడు ముందు పుట్టింది స్త్రీగా, వాడి తర్వాత ఎలా ఆపరేషన్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా మాకు సంబంధం లేదు, వాడు స్త్రీనే. యుద్ధ రంగంలో నేను స్త్రీతో పోరాడను, ఆడవాళ్ళతో యుద్ధం చేయను అన్నాడు. అది అప్పటి సంప్రదాయం అమ్మ, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా చేసేస్తారు, మనకేం భయం లేదు, మనం ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. కానీ శిఖండితో యుద్ధంగా, ఇది దుర్యోధనుడి భయం. ఎక్కడ శిఖండి ముందుకు వస్తాడో, శిఖండిని భీష్ముని దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటే చాలు, ఇంకా మనకు పాండవులతో ఎవ్వరితో భయం లేదు, అర్జునుడైనా భయం లేదు, మా తాతగారు ఒక్కడే చూసుకోగలరు అని అలా చెప్తూ ఉంటే పక్కన భీష్మ పితామహుడు వెంటనే తన దుర్యోధనుడికి కౌరవ సైన్యానికి ఆనందం కలిగించేటట్టుగా గట్టిగా సింహనాదం చేసి శంఖాన్ని గట్టిగా మోగించాడు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ మాట చాలా ముఖ్యమైనది. అందరిలో కల్లా ప్రతాపవంతుడైన భీష్ముడు అలా శంఖనాదం అందరికీ ఆనందం కలిగించేలా చేశాడు. ఒక్కసారిగా శంఖనాదం వినేసరికి అందరికీ ఉత్సాహం. కొట్లాటకు పోయిన వాళ్ళు, మన ధర్మయుద్ధం ఇది, సమయం అయ్యేంత వరకు, సిగ్నల్ ఇచ్చేంత వరకు యుద్ధం జరగదు, అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారిగా శంఖనాదం మోగేసరికి భీష్ముని యొక్క కంఠం నుంచి నెమ్మదిగా ఎవరెవరు ఎలా తమ యొక్క యుద్ధ భేరీ నినాదాలను చేశారో, తత శంఖాచ భేరియచ్చ పణబాణక గోముఖ సహసైవ్యాభ్యహన్యంత సశబ్దస్తుములో భవ. యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తూ ఉంటే పక్కన భేరీలు, నగారాలు, గోముఖాలు, ఇవన్నీ కొమ్ముబూరలు అంటాం, వాటి గట్టిగా శబ్దాలు చేస్తారు. మనం జాతరలో చూస్తుంటాం ముఖ్యంగా. ఆ శబ్దాలన్నీ ఒక్కసారిగా నభోంతరాలు దద్దరిల్లేలా భయంకరంగా శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖాన్ని మ్రోగించారు. అవే చెప్తూ తతస్వేతై హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఆ యుద్ధ రంగంలో తెల్లని అశ్వాలను పూంచినటువంటి మహాత్మ్యము కలిగినటువంటి దివ్యమైన రథం మీద కూర్చొని ఉన్న అర్జునుడు మరియు కృష్ణుడు తమ యొక్క శంఖాలను, వారితో పాటు మిగతా యోధులు తమ యొక్క శంఖాలను ఒకరి తర్వాత ఒకరు గట్టిగా మ్రోగించారు. ఎవరెవరు? పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. ఈ శ్లోకాల్లో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే తెలియాలి. ఋషికేశుడు అంటే, ఋషికములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. ఆ కృష్ణ పరమాత్మ పాంచజన్యం అనే శంఖాన్ని మ్రోగించాడు.
పంచజనుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత అతని శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు. అది పాంచజన్యం. దేవదత్తం ధనంజయ. ధనంజయుడు అంటే అర్జునుడు, ధనుంజయ కాదండి, ధనంజయుడు రాయవలసింది. రాజసూయ యాగం చేసినప్పుడు సమస్త రాజ్యాలను జయించి అన్ని రాజ్యాల నుంచి ధన రాసులను తీసుకుని వచ్చి ధర్మరాజుకి ఇచ్చినటువంటి వాడు అర్జునుడు. ధనాన్ని సంపాదించాడు కాబట్టి ధనంజయుడు. అలాంటి ధనంజయునికి దేవదత్తం, దేవతల చేత ఇవ్వబడిన శంఖం కాబట్టి దేవదత్తం. భీమకర్మ వృకోదర. భీముని పేరు చెప్పడా? భీమకర్మం అంటే భయంకరమైనటువంటి కర్మలు చేసేవాడు, అంటే భయంకరంగా యుద్ధం చేసేటువంటి వృకోదరుడు. తోడేలు కడుపు వంటి కడుపు గలవాడు. తోడేలు కడుపు వంటి ఎందుకన్నారంటే ఈ మొత్తం జీవజాతిలో జంతువుల్లో ఎక్కువ ఆకలి కలిగి ఉన్నది తోడేలు. అలాంటి విపరీతంగా ఆకలి కలిగి ఎక్కువ భోజనాన్ని భక్షించేవాడు భీముడు. అలాంటి భీముడు పౌండ్రం అనేటువంటి పేరు కలిగిన మహాశంఖం. అన్ని శంఖాల కంటే పరిమాణంలో పెద్దగా ఉంటుంది. ఆయన పెద్దగానే ఉంటాడు, ఆయన భోజనం పెద్దగానే ఉంటుంది, ఆయన శంఖము పెద్దగానే ఉంటుంది. అందుకనే మహాశంఖం, పెద్ద శంఖాన్ని. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. ఇది గొప్ప మాట. యుధిష్ఠిరుడు అంటే యుద్ధ రంగంలో వెనుకంజ వేయకుండా నిలబడినవాడు. కానీ మన మహాభారత యుద్ధం ఎక్కడ చూసినా ధర్మరాజు పెద్దగా యుద్ధం చేసినట్టు ఎక్కడ కనపడదు. మరి ఎక్కడ యుద్ధం చేశాడంటే ఆయన అంతరంగా యుద్ధం చేయగలడు. మిగతా వాళ్ళు బాహ్యంగా చేస్తే ధర్మరాజు నిలబడగలిగాడు. అంతఃశత్రువులను కూడా ఎదుర్కొంటూ ఎప్పుడూ ధర్మం వైపు నిలబడిన వాడు కాబట్టి యుధిష్ఠిరుడు. ఆయన ఎవరు? అనంత విజయము అనేటువంటి గొప్ప శంఖాన్ని పూరించాడు. అక్కడే ఉంది. అనంత విజయం అంటే విజయం వస్తుందనేటువంటి పేరు. ఆయన ఒక మాట ఉపయోగించాడు, కుంతీపుత్రుడు, స్పష్టంగా తెలియడం కోసం. ఎందుకు రాజా అన్నాడు? రాజా అని ఎవరిననాలా? దుర్యోధన అనాలా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ధృతరాష్ట్రుని కదా చెప్పేది ఈ యొక్క భగవద్గీత అంతా కూడా. మరి రాజా అంటే దుర్యోధనుని కదా అనాల్సింది. కానీ ఎందుకన్నాడంటే అప్పటికే ఆయన రాజసూయ యాగం చేసిన వాడు, సమస్త రాజ్యాలు జయించిన వాడు. ఇప్పుడంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం పోయి అన్ని పోగొట్టుకొని వచ్చిన వాడు. కానీ అంతకుముందు యువరాజు ఆయన్నే, కాబట్టి భవిష్యత్తులో కూడా ఈయనే రాజు అవుతాడు అని. నకుల సహదేవచ్చ సుఘోష మణి పుష్పకవు. నకుల సహదేవులు సుఘోషము మణి పుష్పకము అనే పేరు కలిగినటువంటి శంఖాలను. అలాగే మిగతా వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, కాశీరాజు, శిఖండి, దుష్టదుమ్యుడు, విరాటుడు, సాత్యకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ద్రుపదుడు కావచ్చు, వారి యొక్క ద్రౌపది యొక్క సంతానంగా ఉప పాండవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి వారికి సంబంధించిన శంఖనాదాలను చేశారు. మరి ఒకరరిస్తేనే శబ్దం సింహనాదంగా ఉండి లోకమంతా కంపిస్తే ఇంతమంది శంఖనాదాలు చేసేసరికి ధార్త రాష్ట్రుల యొక్క అంటే పాండవ పక్షంలో ఉన్న వాళ్ళు శంఖాలను మోగిస్తూ ఉంటే, పూరిస్తూ ఉంటే, కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరి గుండెలు ఒక్కసారిగా కకా వికలమైపోయాయి, భయంతో బెదిరిపోయాయి. అప్పుడు అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తథా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇది మొదటి డైలాగ్ అర్జును నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అందరూ భయంకరంగా మొత్తం గందరగోళంగా ఇంకా ఎంత భీకర పోరాటం జరగబోతుందా అన్న వాతావరణం ప్రారంభమయ్యే సమయంలో అర్జునుడు ఇంకా అందరూ శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తారు అన్న సమయంలో తన గాంధీవాన్ని అలా పైకెత్తి ఒక్కసారి ఆ యుద్ధరంగంలో ఉన్న యోధులందరినీ చూడాలన్న ఉద్దేశంతో కృష్ణునితో ఒక మాట అన్నాడు. అచ్యుత, నాశనం లేనివాడ. తెలుసు అర్జునుడికి కృష్ణుడు పరమాత్మ. కపిధ్వజ అనే మాట వాడినాడు. పైన జెండా మీద ఆంజనేయ స్వామి వెలిగిపోతూ ఉన్నాడు. ఎప్పుడో అరణ్య పర్వంలో మాట ఇచ్చాడు, భీమునికి మాట ఇచ్చాడు హనుమంతుడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను మీ యొక్క సోదరుడైన అర్జునుని యొక్క రథం మీద జెండాపై ఉంటాను. నేను యుద్ధం జరిగేటప్పుడు అనేక మార్లు విపరీతంగా పెడబొబ్బలు పెడతాను. నా ధ్వనికే కౌరవ సైన్యం నశించిపోతుంది. అలాంటి ఆంజనేయ స్వామి ఉన్నటువంటి రథం మీద ఉన్నటువంటి అర్జునుడు కృష్ణునితో సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ, రెండు సేనల మధ్య రథాన్ని ఆపు అన్నాడు. అంటే కొంచెం ముందు పోయి నిలబెట్టు అన్నాడు. ఎందుకు నిలబెట్టమన్నాడు అంటే నేను చెప్తున్నాడు, కోరికను చెప్తున్నాడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే యోత్సమానేన వేక్షేహం యా ఏతేత్ర సమాగత
దార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ. అర్జునుడికి తెలుసు కౌరవుడు ఎంచట వాళ్ళు, అందుకనే దుర్బుద్ధి దార్తరాష్ట్రస్య ప్రియ చికీర్షవ. దుర్మార్గులైన ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన కౌరవులకు మేలు కలిగించాలి, ఆనందం కలిగించాలని నాతో యుద్ధం చేయడం కోసం ఎవరెవరు వచ్చారో, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలనో వాళ్ళందరూ కనిపించే విధంగా రథాన్ని ఆపు అన్న. ఇప్పుడు మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు. ఈ ఒక్క మాటతో ఈ రోజు ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికి బాగా కాలాతీతమైంది. వచ్చే వారం ముగించుకుందాం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి మహావీరుల చేత నిండి ఉన్నటువంటి ఆ యుద్ధ రంగంలో రెండు వర్గాల మధ్యన అర్జునుడు కోరినట్లుగా స్థాపయిత్వా రథోత్తమం, రథాన్ని ఆపేశాడు. ఎవరు? హృషీకేశుడు. ఎవరు కోరితే? గుడాకేశుడు. గుడాక అంటే రాత్రి, ఈశుడు అంటే జయించినవాడు, రాత్రిని జయించినవాడు, నిద్రను కూడా జయించి ఎప్పుడూ కూడా చైతన్యవంతంగా ఉన్నటువంటి వాడు కాబట్టి అర్జునునికి గుడాకేశుడు అని పేరు. హృషీకములకు అధిపతి కాబట్టి హృషీకేశుడు అని కృష్ణునికి పేరు. అలా ఆపేసి ఇప్పుడు ఒక్క మాట అన్నాడు. ఏ మాట? ఈ అధ్యాయం మొత్తంలో కృష్ణుడు అన్న మాట ఒక్కటే ఒక్కటి. ఉవాచ ఇతి పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురు. పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య. ఓ అర్జున, ఏతాన్ సమవేతాన్, ఇక్కడందరూ గుమికూడి ఉన్నటువంటి కురూన్ పశ్య, కౌరవులను చూడు. కౌరవులు అందామా? కురువంశీకులను చూడు. కురువంశీకులు అంటే కౌరవులు కాదు, పాండవులు కూడా కౌరవులే. ఇది జాగ్రత్తగా వినండి. పాండవులు కేవలం పాండవులు కాదు, పాండవులు ముందు కౌరవులు, తర్వాతే పాండవులు. ఎందుకని? కౌరవులు అంటే కురువంశంలో జన్మించిన వారు. పాండవులు ఎక్కడ జన్మించారు? వాళ్లకు మూల పురుషులు కురువంశమే, కురు మహారాజే. గుర్తు కోసం మనం ఏమన్నామంటే వీళ్ళు కౌరవులు, వీళ్ళు పాండు మహారాజు కుమారులు కాబట్టి పాండవులు అన్నా. నిజానికి వాళ్ళని కౌరవులు అనకూడదు. అనాలంటే ధృతరాష్ట్రీయులు అనాలి. అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. పాండవేయులు పాండవుని యొక్క కుమారులు, అంటే పాండరాజు యొక్క కుమారులు. అందరూ ఒకే జాతి, కౌరవులు. ఈ మాట చాలా గొప్పది. కురువున్ పశ్య, మీ కురువంశం వాళ్ళందరినీ చూసుకో అంటే ఇంకా నెక్స్ట్ నువ్వు మీ ముత్తాతను చూస్తావో, తాతను చూస్తావో, సోదరులను చూస్తావో, పినతనులను చూస్తావో, నీ కుమారులు, మనుమళ్ళు, పిల్లనిచ్చిన వాళ్ళు, బావమరుదులు, మేనమామలు, పుత్రులు, శిష్యులు అందరినీ చూసుకో అంటే ఇంతమందిని చూసేసరికి నీలో ఎక్కడో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఆ తడి మళ్ళీ ఒక్కసారి పైకొచ్చి దైన్యంగా మారి నువ్వు కూలబడాలి. అది పోగొట్టాలి. అది ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎప్పుడో ఒకసారి అర్జునుడు బాణం వేస్తే, చిన్నాయన నన్ను చంపేస్తే కానీ ఎవరన్నా ఒక్కరు అన్నారనుకో, ఏమైపోతాడు? ఈ చిన్న పిల్లవాడిని చంపడం కోసమా నేను వచ్చింది, ఇన్నాళ్ళు అని ఎత్తుకొని తిరిగాను కదా, దీని మీద బాణం వేయడం కోసమా అని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా యుద్ధ రంగంలో ఎవరు గీత బోధన చేయలేడు. ఆగంటే ఆగేవాడు ఎవడు ఉండడు. ముందే చెప్పుకోవాలి ఏదన్న మాట. కాబట్టి ముందుగా ఇతనిలో దైన్యం ఉందా, బంధుప్రీతి ఉందా, ఈ యొక్క అరిషడ్వర్గాలను జయించలేని స్థితి ఉందా గమనించటం కోసం కృష్ణుడే ఈ మాట స్పష్టంగా మీ కురువంశీకులందరినీ స్పష్టంగా చూసుకో అన్నాడు. ఈ మాటతో ఈరోజు సత్సంగాన్ని ముగించుకుంటూ వచ్చే వారం ఈ అధ్యాయాన్ని ముగించుకొని రెండవ అధ్యాయాన్ని మళ్ళీ ప్రారంభించుకుంటాం. ఆ వారంలో అంటే మనం కొన్ని అధ్యాయాలను వారాలుగా పంచుకుందాం. మొత్తం మీద 21, 22 వారాల్లో ఈ మొత్తం ప్రవచనాన్ని మళ్ళీ దిగ్విజయంగా, నిర్విఘ్నంగా చేద్దాం. అందుకు ప్రధాన సారథి ఎల్కూరు నరేష్ గారు ముందున్నారు. వారి నిర్వహిస్తారు. ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులతో. ధన్యవాదాలు.